హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే టీ తాగితే మంచి ఏముంది, చెడు ఏముంది అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. తెల్లారి లేచిన వెంటనే మనలో చాలామందికి వస్తే ఒక మాటే, ఓ కప్పు టీ ఇస్తావా? అందరూ చాలా మాట్లాడుకుంటే ఒక్కసారి ఆలోచించండి. టీ తాగితే మన ఆరోగ్యానికి నిజంగా మంచిదా, లేక దీని వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? మొదటిగా టీ తాగడంలో ఉన్న మంచి విషయం. ఫస్ట్, టీలో ఉండే కెఫిన్ వల్ల మానసిక శక్తి పెరుగుతుంది, అలసట తగ్గిపోతుంది. సెకండ్, టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలని తగ్గించడానికి సహాయపడతాయి. థర్డ్, గ్రీన్ టీ లేదా లెమన్ టీ వాడితే బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఫోర్త్, టీ తాగితే కొన్ని హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి, తలనొప్పి కూడా తగ్గడంలో అవకాశం ఉంది. ఇప్పుడు చూద్దాం టీతో ఉన్న చెడు విషయాలు. తెల్లారి లేచిన వెంటనే టీ తాగితే గ్యాస్ట్రిక్, ఆమ్లత్వం, యాసిడిటీ, తలనొప్పి మొదలవుతాయి. రోజు 3 లేదా 4 కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే నిద్రలేని టెన్షన్ వస్తుంది. టీలో ఉండే టాన్సిన్స్ వల్ల శరీరంలో కాల్షియం పోషణ తగ్గుతుంది, ఎముకలు బలహీనంగా అవుతాయి. టీ తాగడం వలన అసలు భోజనం చేయాలన్న భావనే పోతుంది. ఇది ఓ టీం తర్వాత మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరి టీ ఎప్పుడు తాగాలంటే, ఫస్ట్, ఆహారం తిన్న 30 నిమిషాల తర్వాత. సెకండ్, రోజుకి 1 లేదా 2 కప్పులు చాలు. థర్డ్, గ్రీన్ టీ అయితే ఇంకా బెటర్. ఫోర్త్, రాత్రి 8 తర్వాత టీ తాగకండి, నిద్ర తప్పుతుంది. టీ తాగడం తప్పు కాదు, కానీ మోతాదు మించకూడదు. మంచి సమయం ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచి చేస్తుంది, కానీ అదుపు తప్పితే అదే కప్పు టీ మన ఆరోగ్యాన్ని పట్టి పీడిస్తుంది. మీరు రోజుకి ఎంత టీ తాగుతారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.